సాయి బంధువులందరికీ ఇదే నా ప్రణామం. ఈ రోజు శ్రీ హేమాడ్ పంత్ గారి విరచితమైన శ్రీ సాయి సచ్చరిత్రములోని 18, 19 అధ్యాయముల యొక్క విశేషాలతో మీ ముందుకు వచ్చాను. గత 2 అధ్యాయములలో బ్రహ్మజ్ఞానమును అభిలషించు ఒక ధనికుని బాబా ఎట్లు ఆదరించను హేమాడ్ పంత్ గారు వర్ణించారు. రాబో 2 అధ్యాయములలో హేమాడ్ పంత్ను బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించారు, బాబా ఎట్లు తమ భక్తులలో మంచి ఆలోచనలు ప్రేరేపించి మోక్షమునకు మార్గము చూపిరు, ఆత్మోన్నతి గురించి, పరనింద గూర్చి, ఇతరుల కష్టములకు ఇవ్వవలసిన ప్రతిఫలమును గూర్చి బాబా వారి ప్రబోధములెట్టివో వర్ణించదము. ప్రస్తావన: సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వారి మనసు కలత చెందకుండా తగిన బోధ చేసి తుదకు వారి లక్ష్యమైన ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపును అనే విషయం అందరికీ తెలిసినది. ఈ విషయంలో సద్గురువు బోధించిన దానిని ఇతరులకు వెల్లడి చేయరాదు అని కొందరు అనెదరు. అట్లు గురువు బోధించిన దానిని వెల్లడి చేసినచో ఆ బోధనలు నిష్ప్రయోజనం లగునని వారి ఆలోచన. ఇది సరి అయినది కాదు. సద్గురువు వర్షాకాలపు మేఘము వంటి వారు. వారు తమ అమృత తుల్యములైన బోధనలను పుష్కలముగా విశాల ప్రదేశములందు కురిపించెదరు. వారిని మనం అనుభవించి హృదయమునకు తృప్తికరముగా జీర్ణించుకుని పిమ్మట నిస్సంకోచముగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయవలెను. ఇది వారు మన జాగ్రత్త అవస్థలోనే కాక స్వప్నావస్థలో కూడా తెలియజేయ విషయములకు వర్తించును. తన స్వప్నమందు గరిన రామరక్షా స్తోత్రమును బుధ కౌశికం ఋషి ప్రచురించిన ఉదాహరణమును ఇచ్చట స్మరించవలెను. ప్రేమగల తల్లి గుణమిచ్చు చేదైన ఔషధములను బిడ్డ మేలు కొరకే బలవంతముగా గొంతులోనికి తోసినట్లు ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించువారు. వారి మార్గము రహస్యమైనది కాదు, అది బహిరంగమైనది. వారి బోధనలను అనుసరించిన భక్తుల జయము నెరవేరడిది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాన నేత్రములను తెరిపించి ఆత్మ యొక్క దైవీ సౌందర్యమును చూపి మన కోరికలను నెరవేర్చెదరు. ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయ వాంఛలు నిష్క్రమించి వివేక వైరాగ్యములను జంట ఫలములు చేతికి వచ్చును. నిద్రలో కూడా ఆత్మజ్ఞానము మొలకెత్తును. సద్గురువుల సహవాసం చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందినచో ఇదంతయు మనకు లభించును. భక్తుల కోరికలను నెరవేర్చి భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టములను బాధలను తొలగించి మనలను సంతోషపెట్టును. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురుని సహాయం వలననే జరుగును. సద్గురువును భగవంతుని వలె కొలువవలెను. కాబట్టి మనము సద్గురువును వెతకవలెను, వారి కథలను వినవలెను, వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి వారి సేవ చేయవలెను. ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథను ప్రారంభించెదము. సాఠే అనునతడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగి ఉండెను. కాలాంతరమున వ్యాపారములో చాలా నష్టము పొందెను. అంతేకాక మరికొన్ని సమస్యలు అతనిని చీకాకు పరిచెను. అందుచే అతడు విచారగ్రస్తుడయ్యెను, విరక్తి చెందెను. మనస్సు చెడి చెంచలమగుడిచే ఇల్లు విడిచి చాలా దూరము పోవలను అనుకొనెను. మానవుడు సాధారణముగా భగవంతుని గూర్చి చింతించడు గాని కష్టములు, నష్టములు, దుఃఖములు చుట్టుకున్నప్పుడు భగవంతుని ధ్యానము చేసి విముక్తి పొందుటకు ప్రార్థించును. వాని పాపకర్మములు ముగియు వేళకు భగవంతుడు వానికి ఒక యోగీశ్వరునితో కలుసుకొనుట సంభవింపచేయును. వారు తగిన సలహానిచ్చి వాని క్షేమమును చూచెదరు. సాఠే గారికి కూడా అట్టి అనుభవము కలిగెను. అతని స్నేహితులు షిరిడీ వెళ్ళము అని సలహా ఇచ్చిరి. అతడు సాయిబాబాను దర్శించి అనేక మంది శాంతి పొందుచుండిరి. వారి కోరికలు కూడా నెరవేరుచుండెను. సాఠే గారికి ఇది నచ్చెను. వెంటనే 1917వ సంవత్సరములో షిరిడీ వచ్చెను. అతడు శాశ్వత బ్రహ్మవలే స్వయం ప్రకాశుడై నిర్మలుడు శుద్ధ స్వరూపుడు అగు బాబాను చూసిన వెంటనే అతనికి మనశ్చాంచల్యము తగ్గిపోయి శాంతి కలిగెను. వాని పూర్వజన్మ పుణ్యం వల్ల బాబా యొక్క పవిత్రమైన పాద సేవ లభించెను. అతడు గొప్ప మనోబలము గలవాడగుడిచే వెంటనే గురుచరిత్ర పారాయణము మొదలుపెట్టెను. 7 రోజులలో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా ఆనాడు రాత్రి అతనికి ఒక దృష్టాంతమును చూపెను. అది ఇట్లుండెను. బాబా గురుచరిత్రము చేతిలో పట్టుకుని దానిలో విషయములను ఎదుట కూర్చున్న సాఠేకు బోధించుచున్నట్లు అతడు దాన్ని శ్రద్ధగా వినుచున్నట్లు చూపెను. సాఠే నిద్ర నుంచి లేచిన వెంటనే కన్ను జ్ఞాపకముంచుకొనెను, మిగుల సంతసించెను. అజ్ఞానమనే నిద్రలో గుర్రు పెట్టి నిద్రపోవచున్న తన వెంట వారిని లేపి గురుచరితామృతమును రుచి చూపుట బాబా యొక్క దయార్థ హృదయమే కదా అనుకొనెను. ఆ మరుసటిదున మా దృశ్యమును కాకాసాహెబ్ దీక్షిత్కు తెలియజేసి దాని భావమేమై ఉండునో సాయిబాబా అన్నటికి తెలుసుకొనమనెను. ఒక సప్తాహము చాలునో లేక ఇంకొక సప్తాహము పారాయణము చేయవలనో కనుగొనమనెను. కాకాసాహెబు సమయం చూసి బాబాను ఇట్లడిగెను, ఓ దేవా, ఈ దృశ్యము వలన సాఠేకు ఏమని చెప్పుటకు నిశ్చయించితివి? అతడు ఊరకొనవలనా లేక ఇంకొక సప్తాహము పారాయణం చేయవలనా? అతడు అమాయక భక్తుడు, అతని కోరిక నెరవేరవలను, అతని దృష్టాంతార్థమును బోధించవలేను, వారిని ఆశీర్వదింపుడు అనినా బాబా అతడు గురుచరిత్రను ఇంకొక సప్తాహము పారాయణము చేయవలెను. ఆ గ్రంథముని జాగ్రత్తగా పఠించినచో అతడు పావనుడగును, మేలు పొందగలడు, భగవంతుడు ప్రీతి చెంది వారిని ప్రపంచ బంధముల నుండి తప్పించును అనెను. ఆ సమయమున హేమాడ్ పంత్ అచ్చటి నుండి బాబా కాళ్ళ నొచ్చుచుండెను. బాబా పలుకులు విని అతడు తన మనసులో ఇట్లనుకొనెను, సాఠే యొక్క వారమే
పారాయణ చేసి ఫలితమును పొందినా నేను 40 సంవత్సరముల నుంచి పారాయణము చేయుచున్నాను, కానీ నాకు ఫలితము లేదు కదా. అతడిక్కడ 7 దినములు మాత్రమే నివసించెను. నేను 7 సంవత్సరముల నుంచి ఉన్నాను. నా ప్రయత్నములు నిష్ఫలమా ఏమి? చాతక పక్షి మేఘము నుంచి పడు నీటి బిందువుకై కనిపెట్టుకుని ఉన్నట్టు నేను కూడా బాబా తమ దయామృతమును నాపై వర్షించదరని, వారి బోధనలచే నన్ను ఆశీర్వదించరదని కనిపెట్టుకుని ఉన్నాను. ఈ ఆలోచన వాని మనసులో మెదిలిన వెంటనే బాబా దానిని గ్రహించెను. భక్తుల మనసులలో నుండి ఆలోచనలన్నీ బాబా గ్రహించని వారు. అంతయే కాక చెడ్డ ఆలోచనలను అణుచు మంచి ఆలోచనలను ప్రోత్సహించువారు. హేమాడ్ పంత్ మనసును కనిపెట్టి బాబా వారిని వెంటనే లేపి శ్యామ వద్దకు పోయి అతని వద్ద 15 రూపాయలు దక్షిణ తీసుకుని అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనెను. బాబా మనసున కారుణ్యోదయమయ్యను. కాన వారిట్లా ఆజ్ఞాపించిరి. బాబా ఆజ్ఞను జవదాటగల వారెవరు? హేమాడ్ పంత్ వెంటనే మసీదు విడిచి శ్యామ గృహమునకు పోయెను. అప్పుడే అతడు స్నానం చేసి ధోవతి కట్టుకుని చుండెను. అతడు బయటికి వచ్చి హేమాడ్ పంత్ని ఇట్లడిగెను. మధ్యాహ్న హారతి సమయమందు మీరిక్కడ ఏల ఉన్నారు? మీరు మసీదు నుంచి వచ్చుచున్నట్లున్నదే. మీరేలా చికాకుతో చెంచలముగా ఉన్నారు? మీరొంటరిగా వచ్చినారేలా? కొంతసేపు కూర్చుని విశ్రాంతి చెందుడు, నా పూజను ముగించి వచ్చేదను. ఈలోగా తాంబూలము వేసుకునుడు, పిమ్మట ఆనందంగా కొంతసేపు కూర్చుని మాట్లాడుకునేదము. ఇట్లనుచు అతడు లోపలికి పోయెను. హేమాడ్ పంత్ ముందర వసారాల్లో కూర్చునను. కిటికీలో ఏకనాథ భాగవతమును ప్రసిద్ధ మరాఠీ గ్రంథం ఉండెను. ఇది భాగవతంలోని ఏకాదశ స్కందమునకు ఏకనాథుడు వ్రాసిన వ్యాఖ్యానము. సాయిబాబా సిఫారసు చేర్చే బాపు సాహెబ్ దీక్షిత్ శ్రీకృష్ణునకు అర్జునునకు జరిగిన సంభాషణ రూపమైన భగవద్గీత, దాని మరాఠీ వ్యాఖ్యానమైన భావార్థ దీపిక, అదే జ్ఞానేశ్వరి. శ్రీకృష్ణునకు అతని సేవకుడకు ఉద్ధవునకు జరిగిన సంభాషణ రూపమైన ఏకనాథ భాగవతము మరియు భావార్థ రామాయణమును నిత్యము షిరిడీలో చదువుచుండెడి వాడు. భక్తులు వచ్చి బాబాను ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి అటుపైన వారిని ఆ గ్రంథముల పారాయణము వినుమని పంపుచుండెడి వారు. ఈ గ్రంథములే భాగవత ధర్మంలోని ముఖ్య గ్రంథములు. భక్తులు బాబా ఆజ్ఞానుసారము ఆ సత్సంగములకు పోయి ఆ గ్రంథములు వినునప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానములు లభించుచుండెను. హేమాడ్ పంత్ కూడా నిత్యము ఏకనాథ భాగవతమును పారాయణము చేయువాడు. హేమాడ్ పంత్ ఆ దినము తాను నిత్యము చదువు గ్రంథ భాగము పూర్తి చేయకయే కొందరు భక్తులతో కలిసి మసీదుకు పోయెను. శ్యామ ఇంటి కిటికీలో ఉన్న ఏకనాథ భాగవతం తీయగా తానానాడు పూర్తి చేయని భాగము వద్దనే పుస్తకము తెరుచుకొనెను. తన నిత్య పారాయణము పూర్తి చేయుటకే కాబోలు బాబా తన నిత్యకు పంపెను అని హేమాడ్ పంత్ అనుకునెను. వెంటనే తన నిత్య పారాయణమును పూర్తి చేసెను. పిమ్మట శ్యామ తన పూజను ముగించి బయటకు వచ్చెను. వారిరువురికి ఈ దిగువ సంభాషణ జరిగెను. హేమాడ్ పంత్: నేను బాబా వద్ద నుండి ఒక కబురు తీసుకుని వచ్చినాను. బాబా నీ వద్ద నుండి 15 రూపాయల దక్షిణ తీసుకుని రమ్మని నన్ను ఆజ్ఞాపించి ఉన్నారు. అంతేకాదు కొంతసేపు నీతో కూర్చుని మాట్లాడిన పిమ్మట మసీదుకు రమ్మని చెప్పిరి. శ్యామ ఆశ్చర్యముతో, నా వద్ద డబ్బు లేదు, నా 15 సాష్టాంగ నమస్కారములు పైకమునకు బదులుగా బాబాకు సమర్పింపము. హేమాడ్ పంత్: సరే, నీ నమస్కారములు ఆమోదింపబడెను. మనము కూర్చుని కొంతసేపు మాట్లాడుకునేదము. మన పాపములను నశింపజేయనట్టి బాబా లీలలను కథలను చెప్పుము. శ్యామ: అయితే కొంతసేపు కూర్చునుము. ఈ దేవుని అంటే బాబా లీలలు మిక్కిలి ఆశ్చర్యకరమైనవని మీకు ఇదివరకునే తెలియను. నేను పల్లెటూరి వాడను, నీవు చదువుకున్న పట్టణ వాసివి. నీవిక్కడకు వచ్చిన తర్వాత కొన్ని లీలలను చూచే ఉందువు. వానిని నీ ముందు నేనెట్లు వర్ణించగలను? సరే, ఈ తమలపాకులు వక్క సున్నము తీసుకుని తాంబూలము వేసుకునుము. నేను లోపలికి పోయి దుస్తులను ధరించి వచ్చేదను. కొద్ది నిమిషములలో శ్యామ బయటికి వచ్చి హేమాడ్ పంత్తో మాట్లాడుచూ కూర్చును. అతడిట్లా నేను ఈ దేవుని అనగా బాబా లీలలు కనుగొన శక్యము కానివి. వారి లీలలతో వినోదించుచున్నట్లు కనపడినను వారు వారిని అంటినట్లు కాన్పించరు. మా వంటి జానపదులకు ఏమి తెలియను? బాబాయే కథలను ఎందుకు చెప్పరాదు? నీ వంటి పండితులను నా వంటి పామరుని వద్దన కేల పంపుచున్నారు. వారి మార్గములు ఊహింపరానివి, అవి మానవుల చేష్టలు కావు అని చెప్పగలను. ఈ ఉపోద్ఘాతముతో శ్యామ ఇట్లను: నాకు ఒక కథ జ్ఞాపకమునకు వచ్చుచున్నది, అది నీకు చెప్పెదను. నాకది స్వయముగా తెలియను. భక్తుడెంత మనోనిశ్చయముతో పట్టుదలతో ఉండునో బాబా అంత త్వరగా వానికి సహాయపడును. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశము నిచ్చును. ఇచ్చట ఉపదేశము అనగా నిర్దేశము. ఉపదేశం అన్నమాట విన్నతోడనే హేమాడ్ పంత్ మనసులో ఒక స్మృతి తళుక్కుమనెను. వెంటనే సాఠే గారి గురుచరిత్ర పారాయణం జ్ఞప్తికి వచ్చెను. తన మనసుకు శాంతి కలిగించు నిమిత్తము బాబా తన నచ్చటకు పంపి ఉండును అనుకొనను. అయినప్పటికీ ఈ భావం నడుచుకుని శ్యామ చెప్పు కథలను వినుటకు సిద్ధపడెను. ఆ కథలన్నీ బాబాకు తన భక్తులందెట్టి దయాదాక్షిణ్యములు కలవు తెలుపును. వానిని వినగా హేమాడ్ పంతుకు ఒక విధమైన సంతోషము కలిగెను. శ్యామ ఈ దిగువ కథను చెప్పదొడంగెను. శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్.
రాధాబాయి అని ఒక ముసలమ్మ ఉండెను. ఆమె ఖాసాబా దేశ్ముఖ్ గారి తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలిసి షిరిడీకి వచ్చెను. బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందెను. ఆమె బాబాను గాఢముగా ప్రేమించెను. బాబాను తన గురువుగా చేసుకుని ఏదైనా ఉపదేశమును పొందవలనని మనోనిశ్చయము చేసుకొనెను. ఆమెకి ఇంకేమియో తెలియకుండెను. బాబా ఆమె సంకల్పమును ఆమోదించక తనకు మంత్రోపదేశము చేయనిచో ఉపవాసము నుండి చచ్చిపోయేదను అని మనోనిశ్చయము చేసుకొనెను. ఆమె తన బసలోనే ఉండి భోజనము నీరు మానివేశెను. అట్లు 3 రోజులు గడిచెను. ఆమె పట్టుదలకు నేను అనగా శ్యామ భయపడి ఆమె పక్షమన బాబాతో ఇట్లాంటిని, దేవా మీరేమి ప్రారంభించితిరి? నీవనేక మంది నిచ్చుటకు ఈడ్చెదవు. ఆ ముదుసలని నీ వెరిగే ఉందువు. ఆమె మిక్కిలి పట్టుదల కలది. ఆమె నీపైన ఆధారపడి ఉన్నది. ఆమె చచ్చు వరకు ఉపవసింప నిశ్చయించుకుని ఉన్నది. నీవు ఆమెను అనుగ్రహించి ఉపదేశం ఇచ్చినంత వరకు ఆమె తన నిరాహార దీక్షను మానదు. ఆమెకేమైనా హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు. నీవు తగిన ఆదేశం ఇవ్వకపోవడిచే ఆమె చచ్చినది అని లోకులు అనెదరు. కాబట్టి ఆమెను కరుణించుము, ఆశీర్వదించుము, ఆమెకు తగిన దారి చూపుము. ఆమె మనోనిశ్చయమును చూసి బాబా ఆమెను పిలిపించి ఈ క్రింది విధముగా బోధించెను. ఓ తల్లి, అనవసరమైన యాతనకేల పాల్పడి చావును కోరుచున్నావు. నీవు నిజముగా నా తల్లివి, నేను నీ బిడ్డను. నా ఎందుకు కనికరించి నేను చెప్పునది పూర్తిగా వినుము. నీకు నా వృత్తాంతమును చెప్పెదను. నీవు దానిని బాగా విననిచో నీకది మేలు చేయును. నాకొక గురువు ఉండెను. వారు గొప్ప యోగీశ్వరులు, మిక్కిలి దయార్ద్ర హృదయులు. వారికి చాలా కాలం శుశ్రూష చేసితిని కాని నా చెవిలో వారేమంత్రము ఊదలేదు. నాకు వారిని వదిలిపోవ తలంపే లేకుండెను. నేను వారితోనే ఉండుటకు, వారి సేవ చేయుటకు, వారి వద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకుంటుని. కాని వారి మార్గము వారిది. వారు నా తల గురిగించిరి. నా నుండి 2 పైసలు దక్షిణ అడిగిరి. నేను దానిని వెంటనే వారికి సమర్పించి తిని. మీ గురువుగారు పూర్ణ కాములైనచో వారు మిమ్మల్ని దక్షిణ అడుగునేలా, వారు నిష్కాములని ఎట్లనిపించుకుందరు అని మీరు అడగవచ్చును. దానికి సమాధానము సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్య పెట్టేవారు కాదు. ధనముతో వారు చేయనుది ఏమున్నది? వారు కోరిన 2 కాసులలో ఒకటి నిష్ఠ, రెండవది సంతోష స్థైర్యములతో కూడిన ఓరిమి. నేను ఈ రెంటిని వారికి అర్పించి తిని. వారు ప్రసన్నులైరి. నా గురువును అట్లు 12 సంవత్సరములు సేవించి తిని. వారే నన్ను పెంచి పోషించిరి. భోజనములకు కాని వస్త్రములకు గాని నాకు లోటు లేకుండెను. వారి పరిపూర్ణులు. వారు ప్రేమావతారము అని చెప్పవచ్చును. ఆ ప్రేమను నేనెట్లు వర్ణించగలను? వారు నన్ను మిక్కిలి ప్రేమించటి వారు. ఆ విధమైన గురువే ఉండరు. నిరంతర ధ్యానములోనున్న వారిని తదేకముగా చూచుచుండెడి వాడిని. మేమిద్దరం ఆనందములో మునిగడి వారము. రాత్రింబవళ్లు నిద్రాహారములు లేక నేను వారి వైపు దృష్టి నిగిర్చితిని. వారిని చూడనిచో నాకు శాంతి లేకుండెను. వారి ధ్యానము, వారి సేవ తప్ప నాకింకొకటి లేకుండెను. వారే నా ఆశ్రయము. నా మనసు ఎల్లప్పుడూ వారి అందే నాటుకుని ఉండేది. ఇదియే వారడిగిన దక్షిణములో 1 పైసా. సబూరి అనగా సంతోష స్థైర్యములతో కూడిన ఓరిమి అనున్నది 2వ పైసా. ఇదియే వారడిగిన దక్షిణలో 1 పైసా. సబూరి అనగా సంతోష స్థైర్యములతో కూడిన ఓరిమి అనున్నది 2వ పైసా. నేను మిక్కిలి సంతోషంతో చాలా కాలము కనిపెట్టుకుని వారి సేవ చేసి తిని. ఈ ప్రపంచమనే సాగరమును సబూరి అను ఓడ నిన్ను సురక్షితముగా దాటించును. సబూరి అనున్నది అత్యంత ఉత్తమ లక్షణము. అది పాపములన్నింటినీ తొలగించును, కష్టములను పారద్రోలును, అనేక విధముల అవాంతరములను తొలగించి భయమును పారద్రోలును, తుదకు జయమును కలుగజేయును. సబూరి అనున్నది సుగుణములకు గని, మంచి ఆలోచనలకు తోడు వంటిది. నిష్ఠా సబూరి అనునవి అన్యోన్యమైన అక్క చెల్లెళ్ల వంటివి. నా గురువు నా నుండి ఇతరమేమీను ఆశించి ఉండలేదు. వారు నన్ను ఉపేక్షింపక సర్వకాల సర్వావస్థలయందు కాపాడుచుండెడివారు. నేను వారితో కలిసి ఉండేడివాడను. ఒక్కొక్కప్పుడు వారిని విడిచి ఉండినను వారి ప్రేమకు ఎన్నడూ లోటు కలగలేదు. వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడుచుండెడివారు. తాబేలు తన పిల్లలను కేవలము తన దృష్టితో పెంచునట్లు నన్ను కూడా నా గురువు తమ దృష్టితో పోషించుచుండెడివారు. తల్లి తాబేలు 1 ఒడ్డున ఉండును, బిడ్డ తాబేలు 2వ ఒడ్డున ఉండును. తల్లి తాబేలు పిల్ల తాబేలుకు ఆహారము పెట్టుట కాని పాలిచ్చుట కాని చెయ్యదు. తల్లి తన పిల్లలపై తన దృష్టిని పోనిచ్చును. పిల్లలెదిగి పెద్దవి అగును. అటులనే మా గురువు కూడా తమ దృష్టిని నా యందు నిలిపి నన్ను ప్రేమతో కాపాడిరి. ఓ తల్లి, నా గురువు నాకు మంత్రమేమియూ ఉపదేశించలేదు. అటువంటప్పుడు నేను నీ చెవిలో మంత్రం ఎట్లు ఊదగలను? గురువు యొక్క ప్రేమమయమైన తాబేలు చూపే మనకు సంతోషం నిచ్చును అని జ్ఞాపకం ఉంచుకునుము. మంత్రము కాని ఉపదేశము కాని ఎవరి వద్ద నుండి గాని పొందుటకు ప్రయత్నించకము. నీ ఆలోచనలు, నీవు చేయి పనులు నా కొరకే వినియోగింపుము. నీవు తప్పక పరమార్థమును పొందెదవు. నాపై సంపూర్ణ హృదయముతో చూడుము. నేను నీ వైపు అట్లనే చూచెదను. ఈ మసీదులో కూర్చుని నేను నిజమునే చెప్పేదను. నిజము తప్ప మరేమియును మాట్లాడను. ఏ సాధనలు కాని 6 శాస్త్రములలో ప్రావీణ్యము కాని అవసరం లేదు. నీ గురువునందు ప్రేమ విశ్వాసముల నుంచుము. గురువే సర్వమును చేయువాడనియు కర్తయ్యనియు పూర్తిగా నమ్మము. ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పదనమును గ్రహించెదరో, ఎవరైతే గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు అని ఎంచెదరో వారే ధన్యులు. ఈ ప్రకారముగా ఉపదేశించి బాబా ఆ ముసలమ్మను ఒప్పించెను. ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసమును వదులుకొనెను. ఈ కథను జాగ్రత్తగాను శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యమును సందర్భమును గుర్తించి హేమాడ్
హేమాడ్పంత్ మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఆశ్చర్యకరమైన బాబా లీలను చూచి అతని ఆపాదమస్తకము పులకరించెను, సంతోషము ఉప్పొంగెను, గొంతుక ఆరిపోయెను, ఒక్క మాటైనా మాట్లాడుటకు చేత కాకుండెను. శ్యామ అతని ఈ స్థితిలో చూచి ఏమి జరిగినది, ఏలో ఊరకనే ఉన్నావు, అట్టి బాబా లీలను నీకెన్ని వర్ణింపవలెను అని అడిగెను. అదే సమయమందు మసీదులో గంట మ్రోగెను. మధ్యాహ్న హారతి పూజ ప్రారంభమయ్యని గ్రహించిరి కనుక శ్యామ హేమాడ్పంతులిద్దరూ మసీదుకు త్వరగా పోయిరి. బాపు సాహెబ్ జోగు అప్పుడే హారతి ప్రారంభించెను. స్త్రీలు మసీదు నుండి ఉండిరి. దిగువ ఖాళీ జాగాలు పురుషులు నిండిరి. అందరూ బాజా భజంత్రులతో ఒకే వరుసలో హారతి పాడుచుండిరి. బాబాకు కుడివైపు శ్యామ, ముందర హేమాడ్పంతు కూర్చునిరి. వారిని చూచి బాబా హేమాడ్పంతును శ్యామ ఇచ్చిన దక్షిణ ఇమ్మను. శ్యామ రూపాయలకు బదులు నమస్కారములనిచ్చిన నీవు శ్యామ ప్రత్యక్షముగా గలడు గనక అడుగవచ్చును అనెను. బాబా ఇట్లనను, సరే మీరిద్దరూ కొంతసేపు మాట్లాడుకుంటిరా, అట్లయినచో మీరేమి మాట్లాడుకున్నారో చెప్పుము. గంటల చప్పుడును, మధ్యల శబ్దమును, పాటల ధ్వనిని లెక్కించగా హేమాడ్పంత్ బాబాకు జరిగినదంతయు చెప్పుటకు ఆతురపడెను. తాము ముచ్చటించినదంతయును తనకు చాలా ఆనందము కలుగజేసినదనియో, ముఖ్యముగా ముసలమ్మ కథ మిక్కిలి ఆశ్చర్యము కలుగజేసినదనియో, దానిని విని బాబా లీలములు అగోచరములను తెలుసుకుంటున్నయో, ఆ కథ రూపముతో తన్ను బాబా ఆశీర్వదించిరని హేమాడ్పంత్ చెప్పెను. అప్పుడు బాబా, ఈ కథ చాలా అద్భుతమైనది, నీ వెట్టులా ఆనందించితివి, నాకు ఆ విషయమై వివరములనియో చెప్పుము అనిరి. అప్పుడు హేమాడ్పంత్ తానింతకు ముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించి అది తన మనమునందు శాశ్వత ప్రభావమును కలిగించినది చెప్పెను. ఇది విని బాబా మిగులు సంతసించెను. ఆ కథ నీకు నచ్చినదా, దాని ప్రాముఖ్యమును నీవు గుర్తించితివా అని బాబా హేమాడ్పంతును అడిగెను. అవును బాబా, నా మనశ్చాంచల్యము నిష్క్రమించినది, నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగినది, సత్య మార్గమును కనుగొనగలిగితిని అని హేమాడ్పంత్ బదులిచ్చెను. బాబా ఇట్లు చెప్పెను, నా ఈ పద్ధతి మిక్కిలి విశిష్టమైనది. ఈ ఒక్క కథను జ్ఞప్తిగా ఉంచుకును, అది మిక్కిలి ఉపయోగించును. ఆత్మ సాక్షాత్కారమునకు జ్ఞానం అవసరము, దానిని అలవర్చుకున్నచో వృత్తులనియు శాంతించును, కోరికలనియు విడచి నిష్కామివై నీవు సమస్త జీవరాశి అందుగల భగవంతుని ధ్యానింపుము. మనసు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును. సదా నా నిరాకార స్వభావమును ధ్యానింపుము, అదే జ్ఞానస్వరూపము, చైతన్యము, ఆనందము. మీరిది చేయలేనిచో రాత్రింబవళ్ళు మీరు చూచుచున్న నా ఈ ఆకారమును ధ్యానించుడు. అట్లు కొన్నాళ్లు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును. చాత, ధ్యానము, జయము అను మూడింటికి గల భేదము పోయి ధ్యానించువాడు చైతన్యముతో ఐక్యమై బ్రహ్మముతో నభిన్నమగును. తల్లి తాబేలు నదికి ఒక ఒడ్డును ముండును, దాని పిల్లలు ఇంకొక ఒడ్డును ముండును. తల్లివానికి పాలిచ్చట కాని పొదుపు కొనుట గాని చేయదు, దాని చూపు మాత్రమే వానికి జీవశక్తి నిచ్చుచున్నది. చిన్న తాబేళ్లు ఏమీ చేయక తల్లిని జ్ఞాపకం ఉంచుకొనును. తల్లి తాబేలు చూపు చిన్నవానికి అమృతధార వలె పనిచేయును. అదే వాని బతుకునకు సంతోషమునకు ఆధారము. గురువునకు శిష్ణుకు గల సంబంధము ఇట్టిదే. బాబా ఈ మాటలు పూర్తి చేసరికి హారతి పూర్తి అయ్యను. అందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అని జై జయధ్వానములు చేసిరి. ఓ ప్రియ పాఠకులారా, ఈ సమయమునందు మనము కూడా మసీదులోని జన సమూహముతో కలిసి ఉన్నట్లు భావించి మనము కూడా ఆ జై జయధ్వనులలో పాల్గొందము. హారతి పూర్తి కాగానే ప్రసాదమును పంచిపెట్టిరి. బాబాకు నమస్కరించి బాపు సాహెబ్ జోగ్ బాబా చేతిలో కలకండ ముక్కెను పెట్టెను. బాబా దానినంతయు హేమాడ్పంతుల చేతిలో పెట్టి ఇట్లనెను, ఈ కథను నీవు మనసుకు పట్టించుకుని జ్ఞప్తి అందుంచుకున్నచో నీ స్థితి కలకండ వలె తీయగా ఉండును, నీ కోరికలనియు నెరవేరును, నీవు సుఖముగా నుందువు. హేమాడ్పంత్ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లు ఎల్లప్పుడూ నన్ను అనుగ్రహించము, ఆశీర్వదించము, కాపాడుము అని ప్రార్థించెను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను, ఈ కథను వినుము, దీనిని మననము చేయుము, విధిధ్యాసనము చేయుము. అట్లయినచో నీవు భగవంతుని ఎల్లప్పుడూ జ్ఞప్తి యందు ఉంచుకుని ధ్యానించదవు, భగవంతుడు నీ యందు ప్రత్యక్షమగును. ఓ ప్రియమైన చదువరులారా, అప్పుడు హేమాడ్పంత్కు కలకండ ప్రసాదము దొరికెను. ఇప్పుడు మనము ఈ కథయనే కలకండ ప్రసాదము పొందెదము, దాన్ని హృదయపూరితముగా సేవించి ధ్యానించి మనసును నిలిపెదము. ఇట్లు బాబా కృపచే బలముగాను సంతోషముగాను నుండెదము. తథాస్తు. 19వ అధ్యాయము చివర హేమాడ్పంత్ కొన్ని ఇతర విషయములను చెప్పి ఉన్నారు. అవి ఈ దిగువ పొందుపరిచితిమి. మన ప్రవర్తన గురించి బాబా ఉపదేశము. ఈ దిగువ చెప్పిన బాబా పలుకులు సాధారణమై ఉన్నప్పటికీ అమూల్యములు. వారిని మనసునందుంచుకుని అట్లే చేసినచో అవి మనకు మేలు చేయును. ఏదైనా సంబంధం ఉండనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరు గాని ఎట్టి జంతువు కాని నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యముగా వారిని తరిమివేయకము, వారిని సాదరముగా చూడుము. దాహము గల వారికి నీరిచ్చినచో, ఆకలితోనున్న వారికి అన్నము పెట్టినచో, బట్టలు లేని వారికి బట్టలిచ్చినచో, నీ ఇంటి వసారా ఇతరులు కూర్చున్నటకు విశ్రాంతి తీసుకున్నటకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును. ఎవరైనా ధన సహాయము కోరి నీ వద్దకు వచ్చినచో నీకిచ్చట ఇష్టము లేకున్నా నీవు ఇవ్వనక్కర్లేదు, కాని వానిపై కుక్క వలె మొరగవద్దు. ఇతరులు నిన్నెంతగా నిందించను నీవు కఠినముగా జవాబునివ్వకము. అట్టి వారిని నీవెల్లప్పుడూ ఓర్చుకున్నచో నిశ్చయముగా నీకు సంతోషం కలుగును. ప్రపంచము తలక్రిందులైనప్పటికీ నీవు చెలించకము. నీ ఉన్న చోటనే స్థైర్యముగా నిలిచి నెమ్మదిగా నీ ముందర జరుగుతున్న నాటకమును చూచుండుము. నీకు నాకు మధ్య గల గోడను నిర్మూలించుము. అప్పుడు మనమిద్దరము కలియు మార్గం ఏర్పడును. నాకు నీకు భేదము కలదనున్నదియే
భక్తుని గురువునకు దూరముగా నుంచుచున్నది. దానిని నశింపజేయనిది మనకు ఐక్యత కలుగదు. అల్లా మాలిక్, భగవంతుడే సర్వాధికారి. ఇతరులెవరూ మనను కాపాడువారు కారు. భగవంతుని మార్గం అసామాన్యము, మిక్కిలి విలువైనది, కనుగొన వీలు లేనిది. వారి ఇచ్ఛానుసారమే మనము నడిచెదము. మన కోరికలను వారు నెరవేర్చెదరు, మనకు దారి చూపెదరు. రుణానుబంధముచే మనందరము కలిసితిమి. ఒకరికొకరు తోడ్పడి ప్రేమించి సుఖముగాను సంతోషముగాను ఉందముగాక. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందెదరో వారు అమరులై సుఖముగా నుండెదరు. తక్కిన వారందరూ పేరునకే ఊపిరి సలుపు వరకు మాత్రమే బ్రతికెదరు. సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపుట. సాయిబాబా సద్విచారములనెట్లు ప్రోత్సహించుచుండెనో తెలుసుకునుట మిగులు ఆసక్తికరముగా నుండును. భక్తి ప్రేమలతో వారికి సర్వస్వ శరణాగతి చేసినచో వారు నీకెట్లు పదే పదే సహాయపడతారో తెలియను. ప్రక్క నుంచి లేవగానే నీకేమైనా మంచి ఆలోచన కలిగినా దానిని తరువాత పగలంతయు వృద్ధి చేసుకున్నచో నీ మేధాశక్తి వృద్ధి పొందును, నీ మనసు శాంతి పొందును. హేమాడ్ పంత్ దీనికై ప్రయత్నించదలిచెను. ఒక బుధవారం రాత్రి పండుకునేటప్పుడు ఇట్లనుకొనును, రేపు గురువారము, శుభదినము, షిరిడీ పవిత్రమైన స్థలము కావున రేపటి దినమంతయు రామనామ స్మరణతోనే కాలము గడిపెదను నిశ్చయించుకుని పరుండెను. ఆ మరుసటి దినము లేవగానే రామనామం ప్రయత్నం లేకుండా జ్ఞప్తికి వచ్చెను. అతడు మిక్కిలి సంతసించెను. కాలకృత్యములు తీర్చుకున్న పిమ్మట బాబాను చూచుటకు పువ్వులను తీసుకుని పోయెను. దీక్షిత్ వాడా విడిచి బూటీవాడా దాటుచుండగా ఒక చక్కని పాట వినపడెను. ఔరంగాబాద్ నుంచి వచ్చిన వాడొకడు మసీదులో బాబా ముందర పాడుచుండెను. అది ఏకనాథ్ మహారాజ్ రచించిన గురుకృపాంజన పాయో మేరే భాయి అనున్నది. గురువు కృపయను అంజనము లభించెను, దాని మూలమున తన కండ్లు తెరవబడెను అనియు, దానిచే తాను శ్రీరాములలోన బయట నిద్రావస్థలోను జాగ్రత్తావస్థలోను స్వప్నావస్థలోను అన్ని చోట్లను చూచితిని అని చెప్పాడు పాట అది. అనేక పాటలుండగా బాబా భక్తులుగా ఔరంగాబాద్ నివాసి ఈ పాట నేలపాడెను. ఇది సందర్భానుసారముగా బాబా చేసిన ఏర్పాటు కాదా? హేమాడ్ పంత్ ఆనాడంతయు రామనామస్మరణచే కాలము గడుపు నించినాడు గావున అతని మనోనిశ్చయం దృఢపరచుటకై బాబా ఈ పాటను పాడించి ఉండును. రామనామ స్మరణ ఫలితము గురించి మహాత్ములందరిది ఒకే భావము. అది భక్తుల కోరికలు నెరవేర్చి వారిని కష్టముల నుండి కాపాడును. ఉపదేశములో వైవిధ్యము, నింద గురించి బోధ. శ్రీ సాయి బోధనకు ప్రత్యేక స్థలము గాని ప్రత్యేక సమయము గాని అక్కరలేదు. సందర్భావసరములను బట్టి వారి ప్రబోధము నిరంతరము జరుగుచుండును. ఒకనాడు భక్తుడు ఇంకొక భక్తుని గురించి పరోక్షముగా ఇతరుల ముందు నిందించుచుండెను. ఒప్పులు విడిచి భక్త సోదరుడు చేసిన తప్పులనే ఎన్నుచుండెను. మిక్కిలి హీనమైన అతని దూషణలు విన్నవారు విసిగిరి. అనవసరముగా ఇతరులను నిందించుటచే అసూయ, దురభిప్రాయము మొదలుకునేవి కలుగును. యోగులు నిందలను ఇంకొక విధముగా భావించెదరు. మలినమును పోగొట్టుకు అనేక మార్గములు కలవు. సబ్బుతో మాలిన్యమును కడగవచ్చును. పరులను నిందించువాని మార్గము వేరు. ఇతరుల మలినమును వాడు తన నాలుకతో శుభ్రపరచును. ఒక విధముగా వాడు నిందించువానికి సేవ చేయుచున్నాడు. ఎట్లనా వాని మలినమును వీడు తన నాలుకతో శుభ్రపరచుచున్నాడు. కావున తిట్టబడిన వాడు తిట్టిన వానికి కృతజ్ఞతలు తెలుపవలెను. అట్లు పరనిందకు పాల్పడు వానిని బాబా సరిదిద్దిన పద్ధతి విశిష్టమైనది. నిందించువాడు చేసిన అపరాధమును బాబా సర్వజ్ఞుడుచే గ్రహించెను. మిట్ట మధ్యాహ్నము బాబా లెండి తోటకు పోవునప్పుడు వాడు బాబాను దర్శించెను. బాబా వానికి ఒక పందిని చూపి ఇట్లనెను, చూడుము, ఈ పంది అమేధ్యమును ఎంత రుచిగా తినుచున్నదో, నీ స్వభావము కూడా అట్టిదే. ఎంత ఆనందముగా నీ సాటి సోదరుని తిట్టుచున్నావు. ఎంతయో పుణ్యము చేయగా నీకు ఈ మానవ జన్మ లభించినది. ఇట్లు చేసిన సో షిరిడీ దర్శనం నీకు తోడ్పడునా? బాబా నీతిని గ్రహించి వాడు వెంటనే పోయెను. ఈ విధముగా బాబా సమయము వచ్చినప్పుడెల్లా ఉపదేశించుండెడు వారు. ఈ ఉపదేశములను మనసునందుంచుకొని పాటించినచో ఆత్మ సాక్షాత్కారము దూరము కాదు. ఒక లోకోక్తి కలదు, నా దేవుడున్నచో నాకు మంచం పైన కూడా బువ్వ పుట్టును. అది భోజనము వస్త్రములను గూర్చి చెప్పినది. ఎవరైనా దీనిని ఆధ్యాత్మిక విషయమే నమ్ముకుని ఊరకున్నచో చెడిపోయిదరు. ఆత్మ సాక్షాత్కారమునకై సాధ్యమైనంత పాటుపడవలను. ఎంత కృషి చేసినా అంత మేలు. బాబా తాను సర్వాంతర్యామిని అని చెప్పిడివారు. అన్నిటి యందు అనగా భూమి, గాలి, దేశము, ప్రపంచము, వెలుతురు, స్వర్గములందు వారుగలరు. ఆయన అనంతుడు. ఆ కనిపించటి 3.5 మూరల దేహమే బాబా అని అనుకున్న వారికి పాఠము చెప్పుటకే వారు ఈ రూపములో నవతారమెత్తిరి. బాబాకు సర్వస్వ శరణాగతి చేసి అహర్నిశలు వారినే ధ్యానించినచో చక్కెర, తీపి, కెరటములు, సముద్రము, కన్ను, కాంతి కలిసి ఉన్నట్లే శ్రీ సాయిబాబాతో తాదాత్మ్యతను పొందెదరు. ఎవరైతే చావు పుట్టుకల నుండి తప్పించుకున్నట్టుకు ప్రయత్నించదరో వారు శాంతము, స్థిరమైన మనస్సుతో ధార్మిక జీవనము గడపవలెను. ఇతరుల మనసు బాధించినట్లు మాట్లాడరాదు. మేలు నరించు పనులనే చేయుచుండవలెను. తన కర్తవ్య కర్మలను ఆచరించుచు భగవంతునికి సర్వస్వ శరణాగతి చేయవలెను. వాడు దేనికి భయపడనవసరము లేదు. ఎవరైతే భగవంతుని పూర్తిగా నమ్మెదరో వారి లీలను విని ఇతరులకు చెప్పెదరో, ఇతర విషయములు ఏమియో నాలోచించరు, వారు తప్పక ఆత్మ సాక్షాత్కారమును పొందుదురు. అనేక మందికి బాబా తన నామమును జ్ఞప్తి అందించుకుని శరణు వేడుమనెను. తానెవరు అను దానికి తెలుసుకొనుగోరు వారికి శ్రవణమును మరణమును చేయమని సలహా ఇచ్చటివారు. కొందరికి భగవన్నామమును జ్ఞప్తి అందించుకునిమనువారు. కొందరికి తమ లీలలు వినుట, కొందరికి తమ పాద పూజ, కొందరికి ఆధ్యాత్మ రామాయణము, జ్ఞానేశ్వరి మొదలగు గ్రంథములు చదువుట, కొందరికి తమ పాదముల వద్ద కూర్చునుమనుట, కొందరిని ఖండోబా మందిరములకు పంపుట, కొందరికి విష్ణు సహస్రనామములు, కొందరికి చాందోగ్యోపనిషత్తు, భగవద్గీత పారాయణ చేయమని విధించుచుండెను. వారి ఉపదేశములకు పరిమితి
పరిమితి లేదు, అడ్డు లేదు. కొందరికి స్వయంగా ఉపదేశం ఇచ్చేవారు, కొందరికి స్వప్నంలో నిచ్చువారు. ఒక త్రాగుబోతుకు స్వప్నంలో కనిపించి ఛాతీ పైన కూర్చుని అదుముచూ ఇంకా ఎన్నడూ త్రాగనని అతను వాగ్దానం చేసిన పిమ్మట వదలిది. కొందరికి స్వప్నంలో గురు బ్రహ్మాది మంత్రార్థములను బోధించిరి. ఒకడు హఠయోగము చేయుచుండగా దానిని మానుమనిరి. వారి మార్గములను చెప్పుటకు అలవి కాదు. ప్రపంచ విషయములలో తన ఆచరణలే ఉదాహరణముగా బోధించేవారు. అట్టివానుడో ఒకటి. పనికి తగిన ప్రతిఫలము. బాబా ఒకనాడు మిట్ట మధ్యాహ్నము రాధాకృష్ణ మా ఇంటి సమీపమునకు వచ్చి నిచ్చెన తీసుకొని రమ్ము అనను. ఒకడు పోయి దానిని తెచ్చి ఇంటికి చేరవేసెను. బాబా వామన గోండుకర్ ఇంటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణ మా ఇంటి పైకప్పును దాటి ఇంకొక పక్క దిగెను. బాబా అభిప్రాయమేమో ఎవరికినీ తెలియలేదు. రాధాకృష్ణమాయి మలేరియా జ్వరంతో నుండెను. ఆమె జ్వరమును తొలగించటకై బాబా ఇట్లు చేసి ఉండునని అనుకునిరి. దిగిన వెంటనే నిచ్చెన తెచ్చిన వానికి బాబా 2 రూపాయలు ఇచ్చెను. ఎవడో ధైర్యం చేసి నిచ్చెన తెచ్చినంత మాత్రమున వానికి 2 రూపాయలు ఎలా ఇవ్వవలను అని బాబాను ప్రశ్నించెను. ఒకరి కష్టమును ఇంకొక నుంచుకుని రాదు. కష్టపడు వాళ్ళ కూలిని సరిగాను దాతృత్వముతోనూ ధారాళముగాను ఇవ్వవలెను అని బాబా చెప్పెను. బాబా సలహా ప్రకారము ప్రవర్తించినచో కూలివాడు సరిగా పనిచేయును, పని చేయించేవాడు పనిచేసే వారలు కూడా సుఖపడదరు. సమ్మెలకు తావుండదు. మదుపు పెట్టువానికి కష్టపడి కూలీ చేయువాండ్రకు మనస్పర్ధలుండవు. 18, 19 అధ్యాయములు సంపూర్ణము. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. స్వస్తి.